హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్లాబీ స్పేస్ వ్లాగ్. సో మీ దగ్గర ఏమైనా ఓల్డ్ క్లాత్స్, పాత పడిపోయిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఈరోజు రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఒక క్లాత్ అయితే దొరికింది. సో దాన్ని మన టప్ చైర్ పిల్లోకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా సర్కిల్గా స్టిచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సిజర్ తీసుకొని అయితే దాని సైజ్ అయితే కటింగ్ చేసేద్దాం. సో నేనైతే కట్ అయితే వేసేసిన లోపల పిల్లో పెట్టి. సో ఇప్పుడు మార్క్ అయితే గీసుకోవాలి చుట్టూ సర్కిల్. ఎంత పెన్తో అయితే గీసుకున్నాను, కటింగ్ కూడా చేసేసాను. సో ఇట్లా లోపల పిల్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టిచ్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ ఒక సైడ్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది. ఇప్పుడైతే సర్కిల్ చేసుకోవాలి. సగం వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. సగం వరకు స్టిచ్ చేసుకున్న తర్వాతకి దాన్ని అయితే ఉల్టా తీయాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నట్టుగా అయితే చేయాలి. చూడండి, స్టిచ్ అయితే అట్లా చేసుకోవాలి. సో హ్యాండ్తోనే వేసాను, మిషన్ అయితే యూజ్ చేయలేదు. ఉల్టా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఉల్టా తీసుకొని రివర్స్ అయితే తీసేసుకొని అందులో పిల్లో అయితే పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టు పిల్లో అయితే పెట్టేసుకోవాలి. సో ఇట్లా పిల్లో పెట్టుకున్నాం కదా. పిల్లో పెట్టుకున్న తర్వాతకి లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి అయితే ఇట్లా ఎడ్జెస్ లోపలికని మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. మన చీర కొంగుల్లో హ్యాండ్తో ఎట్లా కొట్టుకుంటారో సేమ్ అదే విధంగా ఇట్లా లోపలికని అయితే స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ సర్కిల్ అట్లయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇట్లా ఉంది. సో నేనైతే స్టిచ్ చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నా ఐడియా నచ్చితే మీరు నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.